భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఎన్నికల నిర్వహణ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. రానున్న లోక్సభ, అసెంబ్లీ సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణ ప్రక్రియలో పాల్గొనే పోలింగ్ అధికారులు, సిబ్బంది, సర్వీస్ ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వృద్ధులు, దివ్యాంగులకు హోమ్ ఓటింగ్ ద్వారా ఓటు హక్కు కల్పన అంశంపై కాకినాడ కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ మందిరంలో ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, నోడల్ అధికారులు, వివిధ శాఖల అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య హాజరై పోస్టల్ బ్యాలెట్ పోల్ మేనేజ్మెంట్, పోస్టల్ బ్యాలెట్కు అర్హులైన అధికారులు, సిబ్బంది డేటా, ఫెసిలిటీ సెంటర్ నిర్వహణ, ఫారం 12, 12D, బ్యాలెట్ పేపర్, సర్వీస్ ఓటర్లకు ఈ పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై ఎన్నికల కమిషన్ జారీ చేసిన విధి విధానాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అధికారులకు, సర్వీస్ ఓటర్లకు ఎసెన్షియల్ సర్వీసెస్ అందించే సిబ్బంది తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయాన్ని ఎన్నికల కమిషన్ కల్పిస్తోందని, కమిషన్ నిర్దేశించిన సూచనలకు అనుగుణంగా ఈ సదుపాయాన్ని రానున్న సాధారణ ఎన్నికల సందర్భంగా జిల్లాలో అర్హులైన సిబ్బంది అందరికీ కల్పించాలని తెలిపారు. శిక్షణ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డి తిప్పేనాయక్, అదనపు ఎస్పీ జేఎన్వి భాస్కర్ రావు, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకటరావు, కాకినాడ పెద్దాపురం ఆర్డీఓలు ఇట్ల కిషోర్, జె సీతారామరావు, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయక్, జిల్లా ప్రజా రవాణాధికారి ఎం శ్రీనివాస్, ఏపీ ఈపీడీసీఎల్ ఈఈ ప్రసాద్, కాకినాడ పెద్దాపురం డిఎల్డీఓలు పి నారాయణమూర్తి, కేఎస్ఎన్వి ప్రసాద్ రాజు, వివిధ శాఖల అధికారులు, ఏఈఆర్ఓలు, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ హోమ్ ఓటింగ్. కేటగిరీ ఆఫ్ ఓటర్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ అండ్ హోమ్ ఓటింగ్. These two are the main categories where we have more than 15,000 people in our district only in voters on election duty. Apart from this, we have another 15,000 under home voting. So these two categories, we start from this only. This main duty is with the RO, ARO and their facilitation teams and home voting teams. So we'll tell you in detail, including the timelines, what you are supposed to follow, including the methodology, because prati danki days unnai, prati danki rules unnai that you have to complete within 2 days, within 3 days, ee roju ki meer form 12 fi cheyali, ee roju ki meer center pettali, annitki rules regulations unnai. So we'll tell you about this today. Ensure that ROs take a deep understanding of the entire issue, because at your level postal ballot facilitation center has to be open throughout, apart from the days of the trainings on which you open the center at the training venue. Apart from that, mee daggara as it is open undali, and you have to make an assessment of how many postal ballot will be coming to you. Assessment mee daggara undali. Home voting sambandhinchi we are not promoting it much, so it's we ante ECI is not promoting it much. Only there are bedridden cases where people are not able to come. నిజంగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, 85 above వాళ్ళు లేదా డిఫరెంట్లీ ఏబుల్డ్ ఆర్థోపెడికల్ వాళ్ళు, ఇఫ్ దే ఆర్ అనేబుల్ టు కమ్, వాళ్ళకి మాత్రమే ఎంకరేజ్ చేయండి. సో ఎంకరేజ్ ఓన్లీ దోస్ పీపుల్, బికాస్ హోమ్ ఓటింగ్ ఆల్సో టేక్స్ లాట్ ఆఫ్ టైమ్, హస్ లాట్ ఆఫ్ ప్రోటోకాల్ టు బి ఫాలోడ్. సో అది మీరు చేయగలుగుతారా లేదా టైం పీరియడ్లో? సో లిమిటెడ్, డోంట్ వైడ్లీ పబ్లిసైజ్ ఇట్ టు దోస్ పీపుల్ హు డోంట్ నీడ్ ఇట్. తప్పకుండా వాళ్ళ కోసం హోమ్ ఓటింగ్ విల్ బి అవైలబుల్ and we'll encourage for